హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను స్కూల్ నుంచి వర్షంలో తడిచొచ్చిన నా పిల్లలకి ఇలాగా వేడివేడిగా చికెన్ తందూరి చేసి ఇచ్చాను. ఈ చికెన్ తందూరి లెగ్ పీస్ మీద లెమన్ మెండుకొని ఆనియన్స్ నంచుకొని తింటే ఎంత సూపర్ టేస్టీగా ఉంటుందో తెలుసా. ఇక మీకు నాన్ వెజ్లోకి ఆనియన్స్ నంచుకొని తినడం అంటే ఇష్టమా? నాకు నా చిన్న కొడుకైతే మస్తు ఇష్టం. ఇక రెస్టారెంట్ స్టైల్లో స్మోకీ ఫ్లేవర్తో స్మూత్గా ఉండే ఈ చికెన్ తందూరి ఎలా చేసుకోవాలంటే 2 లెగ్ పీసులు తీసుకొని ఒక రైస్ శుభ్రం చేసుకొని పక్కన తీసుకోవాలి. ఇక చికెన్ లెగ్ పీస్లో పసుపు, కారము, ఉప్పు, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసి ఇలా ముక్కకు పట్టేంత వరకు మంచిగా కలుపుకొని గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి. ఇది ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత స్మూత్గా అన్ని ఫ్లేవర్స్ ముక్కకు పట్టి మంచిగా టేస్టీగా ఉంటుంది. ఒక 3 అవర్స్ ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, పీస్ కూడా మెత్తగా అయిపోద్ది. ఇది కొంచెమైనా చాలా ఎక్కువ చేసుకున్నా కానీ ఈ ప్రాసెస్లో చేసుకోండి, సూపర్ టేస్టీగా వస్తుంది. ఇక వెడల్పాటి మందమైన ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఈ లెగ్ పీసుల్ని వేసుకొని ఆయిల్ వేస్తూ క్లోజ్ చేసుకోవాలి. ఇక అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇది చిన్న మంట మీద మాత్రమే చేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్ని దగ్గరికి వచ్చి ఇలాగ ముక్క స్మోకీగా మంచిగా కాలినప్పుడే తందూరి రెడీ అయినట్టు. ఇక రైస్లోకి నేను చికెన్ కర్రీ కూడా చేశాను. ఇక ఇలా చేసుకున్నాం అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు